ధ్యానం చేసేటప్పుడు ధ్యానానికి సంగీతానికి సంబంధం చెప్పిన 10,116 ఇస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్పాలి నాయన. అన్నదానమా, ఆలోచన పక్కకు అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. చెప్పేశానా? తీసుకొచ్చాను, అన్నీ నా దగ్గర ఉన్నాయి. మంచి చెడు మన దగ్గర ఉన్నాయి. ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మన మనసును లగ్నం చేసినప్పుడు మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. మనం అన్కాన్షియస్లోనే ఉంటాం. అంటే మీరు నా ముందు కూర్చున్నా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క దృష్టి ఇక్కడే ఉంటుంది, మీ దేహము ఇక్కడే ఉంటుంది, మీ మనసు మాత్రం ఇక్కడ ఉండదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంబంధాలలో చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అని అంటే అది అలవాటు పడిపోయింది. ఇది మనసును తడుతూ ఉంటుంది. అందుకని మీరు గమనించండి, ఎవరైనా ఒకరు నిలబడండి, చప్పట్లు కొట్టండి, ఎవరైనా ఒక్కరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెబుతాను. శభాష్ నాయన. ఏ చేతిని కొడుతున్నారో చెప్పాలి. ఏ చేతిని కొడుతున్నారో చూసుకోండి. మీరే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ కొడుతున్నారా, రైట్తో లెఫ్ట్ వస్తుందా? మీరు ఏ చేతి యాక్టివ్గా చేస్తున్నారో ఈ చేతితో నిద్రపోతున్న ఈ చేతిని నిద్ర లేపుతున్నారు. మీరు చూసుకోండి, మీరు నిద్ర లేపుతున్నారు ఈ చేతిని. ఇది నిద్రపోయింది, ఇది అన్కాన్షియస్లో ఉంది. నువ్వు లే, ఇక్కడ ఏదో జరుగుతుంది, గురువుగారు ఏదో చెబుతున్నారు, ఒకసారి విను అని చెప్పి మిమ్మల్ని తట్టి లేపుతున్నారు. ఇది నేను పొగడతలనుకుని ఫీల్ అయిపోతుంటాను. ఈలోపు నేను ఏదో చెప్తాను, సమయం గడిచిపోద్ది. అందుకని మనల్ని మనం చైతన్యపరుచుకునేటువంటి ఏదైనా ఒక ప్రక్రియ ఉన్నదా అంటే సభా వేదికల్లో ఇదే. దానితో పాటుగా ఇలా జరిగినప్పుడు ఆ శబ్ద తరంగాలను మనం మేలుకొల్పినట్టుగా ఒక ధ్యానం అనేటువంటి మహాసముద్రంలోనికి మనం అడిగిడినప్పుడు పక్కన వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని మన మెదడును నిక్షిప్తం చేస్తూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంటుంది.